వీళ్ళ తిరిగి ప్రభుత్వాలకి మనం కొంతసేపు దేవుని మాట్లాడి తీసుకుని పరీక్షించుకుని ప్రార్థనలో చేయరు. బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it, it will go on the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యమును గదాం. కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని త్రాగవలెను. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం ఒక లైన్ ఉంటుంది. నిర్గమకాండము 14వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. పేజ్ నెంబర్ 61. వ్యభిచరింపకూడదు. మరోసారి చదువుకున్నాం. వ్యభిచరింపకూడదు. సరే ప్రియులారా, దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. వ్యభిచరింపకూడదు. ప్రభు ఈ విషయము ఎందుకు ఇంత స్పష్టంగా తన ప్రజలైన వారిని, చాలా మంది ఇలాంటి పదాలు పలికితే, ఒక చర్చిలో నేను వాక్యం చెప్తా ఉంటే వాక్యం అయిపోయిన తర్వాత ఈసారి వచ్చినప్పుడు వ్యభిచారం గురించి మాట్లాడొద్దు అని చెప్పారు ఆ సంఘటన. అంటే నాకు ఏమనిపించిందంటే, నేను ఒకవేళ ఎవరైనా వ్యభిచారము చేస్తూ ఉంటే వాళ్ళు ఈయన దశమ భాగాలు కానుకలు ఎక్కువ వేస్తారేమో, వేస్తూ ఉంటే వాళ్ళు ఒకవేళ ఈరని భయపడ్డారేమో అని అనుకున్నాను. తర్వాత తెలిసింది వాళ్ళే వ్యభిచారులు అని. అప్పుడు వాళ్ళకి బాధ ఏంటంటే, వ్యభిచారం గురించి చెప్పినప్పుడు సంఘం అంతా ఏమనుకుంటుంది, ఈ సంఘం పెద్ద పరిస్థితి బాగలేదు, ఈయన వ్యభిచారంలో ఉన్నాడు కాబట్టి ఈ పాపాత్ముడు ఇతని పరిస్థితి అంతా దేవుడు తెలిపినప్పుడు వారికి కొంత దుఃఖంగా ఉండేది. దాన్ని బట్టి వాళ్ళు నాతో చెప్పొద్దు అంటూ వచ్చారనమాట. దానికి నేను ఇష్టపడలేదు. మళ్ళా పిలిచినప్పుడు కూడా దేవుడు తలంపించినప్పుడు ఆ తలంపును మానుకోవడానికి ఇష్టపడలేదు. వాస్తవంగా చాలా మంది అనుకుంటారు వ్యభిచారము అంటే పరాయి స్త్రీతో పరాయి పురుషులతో వారి శరీరాలు ఏకమైతే అదే వ్యభిచారము అనుకొని మాసిపోతా ఉన్నారు చాలా మంది. అంటే అది ఒక్కటే వ్యభిచారము, అదే వ్యభిచారానికి సంబంధించింది, ఇంకోటి కాదు. అంటే అది తప్పు కాదు అని నేను చెప్పను, అది తప్పే. ఇతరుల శరీరం మీద మనకి ఎటువంటి అధికారము ఉండదు. మన శరీరం మీద ఇతరులకు ఎవరికి అధికారము ఉండదు. భార్య శరీరం మీద భర్తకు, భర్త శరీరం మీద భార్యకు మాత్రమే హక్కు ఉంటుంది, ఇతరులకు అధికారము ఉండదు. అది కాకుండా దానికంటే హెచ్చరిక చేస్తే అది ఎంతో పాపం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ పాపము, వ్యభిచారం అనేటువంటి పాపము మనం అనుకుంటాము చాలా, అది ఒక్కటే శరీరానుసారమైన పాపం, ఒక్కటే వ్యభిచారము, ఇంకేం కాదని చాలా మంది మత్తులై నేత్రం మోయబడి దేవుని వాక్యానికి దూరంగా ఉంటూ సత్యాన్ని తెలుసుకోలేక అంధకారంలో పడిపోతూ ఉంటారు. అయితే దీని పర్యవసానము చివరకు ఏమిటంటే నిత్య నరకాగ్ని ఉంటారు. అయితే పిల్లరా, దేవుని వాక్యము మనం పరిశీలిద్దాం రండి. దీని వైపునకు వెళ్లకుండా 30 గ్రంథం 31వ అధ్యాయము
1-2 వచనాలు చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. అలాగూ చేసిన యెడల పరమునానున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. చూడండి, పరమున ఉన్నటువంటి దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది. ఆజ్ఞ అంటే ఈ నిర్గమకాండం 20వ అధ్యాయము 14వ వచనం. సర్వశక్తుని స్వాస్థ్యమేమగును అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క స్వాస్థ్యం అంటే పరలోక రాజ్యం ఏమైపోద్ది, నాకు వస్తుందే రాదు. అందుకని యోబు భక్తుడు ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. అంటే కన్యకలను నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకలను నేను ఎలాగూ చూచుదును అంటున్నాడు. అంటే తన కంటితో ఆయన బలమైన నిబంధన చేసుకుంటా ఉన్నాడు. నేను ఈ పాపానికి దూరంగా ఉంటాను, కన్యకను నేను చూడకున్నట్లు నా కన్నులతో నిబంధన చేస్తాను అంటున్నాడు. వ్యభిచారం అనేది ఎన్ని రకాలు అనేటువంటి విషయాన్ని మనము చూసుకోబోతా ఉన్నాము. రండి, కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేహము జారత్వం నిమిత్తం కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. ఎందుకంటే ఈ దేహము దేవుని యొక్క, అక్కడ ఏమంటారు చూడండి 15వ వచనంలో, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా, నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేదిన అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. అంటే ఈ దేహములో ఈ ఆలయం, ఈ శరీరం అనే దేహము ఎవరికి ఆలయము? దేవునికి ఆలయము. దేవునికి ఆలయమైనటువంటి ఈ దేవాలయంలో ఈ కళ్ళు ఎవరి? దేవుని. ఈ నోరెవరిది? దేవుని. ఈ చెవులు ఎవరివి? దేవుని. ఈ కాళ్ళు చేతులు సమస్తము దేవుని. ఇందులో దేవుని నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇందులో వేశ్య యొక్క అవయవాలు, వారి దేహం వీరి దేహం కలిసినప్పుడు దేవుని దేహాన్ని ఏం చేస్తా ఉన్నాం? వేశ్య దేహంతో ఏకపరుస్తా ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు దానికి వారి యొక్క, అంటే దానికి ఏమవుతుందంటే మీ స్వంత దేహమునకు మీరు శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. దీనివల్ల శరీర సంబంధమైన వ్యభిచారం వలన మనం ఏం చేస్తున్నాం అంటే మొదటి తరపులో మన సొంత దేహానికి శిక్ష కొని తెచ్చుకుంటున్నాం. తర్వాత దాని తీర్పు పర్యాంతం ఏమవుతుంది? ఆ పాపాన్ని బట్టి, వ్యభిచార పాపాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడా? వ్యభిచారులందరూ కూడా అగ్నిగుణంలో పడవేయబడతారని దేవుని వాక్యంలో చెప్పబడింది. ఆ అగ్నిగుణంలో పడవేయబడటం అంటే ఏమిటి? వారికి ఏమవుతుంది? శిక్ష దేవుని నుండి వస్తుంది. ఆ శిక్ష ఆరని అగ్నిగుండం. ఆ అగ్నిగుణంలో వేదనకరమైన స్థలంలో నరకము, బాధ, ఎంతో వేదన పాలు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చాలా బాధకరమైంది. అయితే దీని పర్యవసానము మనకి ఎంతో నష్టాన్ని కలుగజేస్తుందని చెప్పి అది కేవలం మన సొంత శరీరానికి మాత్రమే నష్టం వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రండి, ఇది ఒక రకమైనటువంటి వ్యభిచారం. అది సొంత దేహమునకు శిక్షను కలుగజేస్తా ఉంది. ఇక రెండవ రకమైనటువంటి వ్యభిచారము. మొదటి రకమైనది అందరికీ, చాలా మందికి వాటి మైండ్ మెచ్యూర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంగతులు తెలుసు. దీని గురించి మనం మాటికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఈ వ్యభిచారం ఇదే పాపము. కొందరు అనుకుంటారు పరిశుద్ధంగా ఉండి ఇదే పాపము అదే పాపం అనే వ్యభిచారం వైపు మనం చేతి చూపుతూ ఉంటాం. వాస్తవంగా అది పాపమే, దాన్ని కాదని దానికి మాత్రము లేదు. పాపం పాపమే, కానీ అదే పాపము అదే వ్యభిచారము అని మోసపోతూ ఉంటారు చాలా మంది. రెండవ రకమైనటువంటి వ్యభిచారం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త
నేను త్వరగా చెప్తాను, చదవగలిగిన వాడు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. ఒక స్త్రీని మోహపు చూపుతో 27 నుంచి చదవనా? 27వ వచనం చదువు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు ప్రభు యొక్క ఆజ్ఞలు చాలా కఠినమైనవి. లోకమంతా ఒకటి చెప్తే ప్రభు ఒకటి చెప్తాడు. లోకం ఆలోచనలు వేరుంటాయి, ప్రభు ఆలోచనలు వేరు. లోకంలో న్యాయమైన తీర్పులు ఎలా ఉంటాయంటే, ఒక పెద్ద మనిషి దగ్గరికి ఇద్దరు కొట్టుకొని పోతే ముందు ఎవరిది తప్పురా అని అడుగుతాడు కదా. ఎవరిదిగా ముందు తప్పు? వాడు తిట్టాడా, నువ్వు తిట్టావా, సాక్షులు తీసుకురమ్మంటాడు. అయ్యా ముందు వాడే తిట్టాడా అంటే, అరే వానికి శిక్ష 10 కొరడా దెబ్బలు, లేకపోతే అవన్నీ దెబ్బలు, ఏదో పల్లెలు శిక్షలు ఉంటాయి కదా, అలాంటి శిక్షలు వేస్తాయి. ఆ తర్వాత ఆ తీర్పు తప్పు చేసిన వానికి శిక్ష. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రకారం ఎవరికి శిక్ష? ఇప్పుడు నేనున్నాను, సహోదరుడు ఎవరైనా ఉన్నారు, ఆ సహోదరుణ్ణి నన్ను ఆ సహోదరుడు కొట్టాడనుకోండి, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నాకు ఇచ్చే తీర్పు ఏంటో తెలుసా? నువ్వు మొదట వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పాడు. అంటే నేనేమనలేదు ప్రభా, అవును నాకు తెలుసు, మరి నేను ఎందుకు వెళ్ళాలి ప్రభా? నాకు తెలుసా, అతని దగ్గరికి నువ్వు వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పి రా అంటాడు. ఇది దేవుని యొక్క న్యాయమైన తీర్పు. అదే వాకస్తులు తీర్పండి, అరే నువ్వు తప్పు చేసావంటే వాడే శిక్షించబడాలి. అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే 2 నెలలు జైలు శిక్ష, లేకపోతే 1 నెల జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమా, ఇట్లా ఆడతారు. అదే రెండవ ఆయన తలంపు, దేవుని యొక్క న్యాయమైన విధులు ఇలాంటివి అన్నమాట. అతడు నన్ను శిక్షిస్తే నేనే అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. రెండవదిగా ఆయన న్యాయ విధులు ఎలా ఉన్నాయంటే పిల్లరా, ఒకవేళ దేవుని యొక్క న్యాయ విధులు అంటే ఆయన తీర్పులు ఎలా ఉన్నాయంటే, లోకములో గురువు అనేటువంటి వాడు శిష్యుని పాదాలు ఎవరు కడగడు. గురువు అనేవాడు శిష్యుని పాదాలు కడగడు. శిష్యువే గురువు యొక్క పాదాలు కడుగుతాడు. శిష్యువే గురువుకు పూజలు చేస్తాడు. శిష్యువే గురువుకు అన్ని సమస్తం చేస్తాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, గురువే వెళ్ళి శిష్యుల పాదాలు నేను ఇలా కడుగుతున్నాను, మీరు కూడా ఈ న్యాయమైన తీర్పు ప్రపంచానికి వణికించే తీర్పు. ఆయన న్యాయ విధులన్నీ కూడా అగోచరమైనటువంటి ఆలోచనకు వచ్చే అంత న్యాయమైనటువంటి దేవుడు అనమాట. అందుకే ఆయన విధి విధానాలు ఎలా ఉంటాయి. ఆయన ఏం చెప్తున్నాడంటే 27వ వచనంలో, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు కండిషన్ అండి. మన ఎటర్నల్ లైఫ్ అంటే మన నిత్య జీవార్థమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితానికి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఒక స్త్రీని కేవలం మోహపు చూపు చూస్తేనే పాపం. ఇంకొక మాట, అరే ఏదో చేస్తే పాపమురా అంటే వాడు చేసేంత వరకు మాటలు అన్ని ఎన్నెన్నో ఉంటాయి. కాబట్టి ప్రభు ముందుగానే వాడిని కాలకే చేశాడు, బంధం వేశాడు. రే చూస్తేనే పాపం. చాలా మంది శరీరానుసారమైన పాపం చేయకపోయినా వ్యభిచారమైనటువంటి మనసుతో చూస్తూ మేము పాపం చేయట్లేదు అనుకుంటారు. కానీ దేవుని దృష్టికి అది కూడా పాపమే. మరి మొదటి తలుపులోనేమో శరీరానుసారమైనటువంటి పాపం చేస్తే వ్యభిచారమైంది. రెండవది మనసులో ఆంతర్యములో పుట్టేటువంటి ఆలోచన కూడా పాపం. ఈ ఆంతర్యంలో పుట్టే ఆలోచన 99% చాలా మందిలో ఉంటుంది. ఆ పాపమును భయపడి యోబంటా ఉన్నాడు, కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. ఏమని? నేను నా కన్నులతో కన్నికలు నేను ఎలాగో చూపు. అంటే నేత్రములు మిరుమిట్లు వైపుటువంటి చిత్ర దృశ్యాలు మన ఎక్కడికి వచ్చినప్పుడు వాటి వైపు చూసి మనం ఆశించడం అనేది పాపం అని దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. అప్పుడు దానికి అందుకే యోబు నేను కన్నికలనే చూడదని కన్నుతో నిబంధన చేసుకుంటున్నాడు. అప్పుడు కన్నులు ఏమంటే నిబంధన, ఏదైనా ఒక అందమైనటువంటి స్త్రీ కనబడ్డప్పుడు లేదా ఒక అందమైన దృశ్యం కనబడ్డప్పుడు తన మనసు చంచలమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే కన్నులు చెప్తాయి, నువ్వు దేవుడితో నిబంధన చేసుకున్నావు, నువ్వు కళ్ళు మూసుకో, ఆమె నీ సహోదరి,
నువ్వు కళ్ళు మూసుకో, ఆమె నీ తల్లితో సమానం అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తాడు. దాన్ని బట్టి మనం నేత్రాలను మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది రెండవ తలంపు అన్నమాట. మొదటి తలంపులేనేమో శరీరానుసారమైనటువంటి వ్యభిచారము, రెండవ తలంపులోనేమో ఆంతర్యంలో జరిగే పాపం. ఇది ఆంతర్యంలో జరిగే పాపము. రండి ఇంకొంచెం ముందుకెళ్దాం ప్రియులారా. అక్కడ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. పత్రికలో యాకోబు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, ఆయన స్పష్టంగా మాట్లాడటంతోనే మాట ఏమంటున్నాడు? వ్యభిచారులారా అంటున్నాడు. వ్యభిచారులారా, ఈ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. దేవునికి మూడవ వ్యభిచారులారా ఎవరు అంటున్నాడట? లోకముతో స్నేహం చేసేవాడిని వ్యభిచారులారా అంటున్నాడు. లోక స్నేహం అంటే ఏంటి? లోక స్నేహం అంటే ఏంటి? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. లోక స్నేహము చాలా రకాలైనటువంటి పరిస్థితులు మన ఎదురు వస్తాయి. ఒకటి ధనం, లోక సంబంధమైన స్నేహం. ఇతరులు వారు అలంకరణ, వారి సౌందర్యము, వారు ప్రవర్తన, వారి విలాసవంతమైన జీవితాన్ని చూసి అలాంటి జీవితం మనకు కావాలని కోరుకోవడము వ్యభిచారం. ముసలమ్మ ముచ్చట్లు వ్యభిచారమే. అంటే లోక స్నేహం. అందుకే ప్రభు చెప్పాడు కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం ఏం చెప్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుని చోట కూర్చోనక, దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించాలి. అంటే అపహాస్యులు కానీ, మనం దేవుని వాక్యాన్ని ఎరగని వారు కానీ, ఒకవేళ వారికి ఇష్టానుసారమైన సొంత జీవితంలో జీవిస్తున్నటువంటి వారితో కలిసి వారిని హెచ్చరించడం. సాధారణంగా ఒక బ్రదర్ కనపడతాడు మా ప్రాంతంలో, పేరు చెప్తే లైవ్ లో చూస్తారు, బాధపడతారు, పేరు చెప్పరు, కానీ ఆయనకు అర్థమైపోద్ది ఈ మాట. ఎందుకంటే వాస్తవం ఏం చెప్తాడంటే, ఆయన సేవకుడే కానీ ఆ బ్రదర్ ఏం చెప్తాడంటే, సంఘంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దైవం క్షమించండి ఈ మాట చెప్పకూడదు, నేను ఆపి చెప్తాను. మరలా పాపము వారిలోనికి ప్రవేశించు. ఆ పాపము ఎంత దౌర్మాయం! చూడండి వారికి ఇష్టానుసారమైనటువంటి లోక స్నేహం. అంటే ఇతను ఒక ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాల్సిన వ్యక్తి లోక సంబంధమైనటువంటి మాటలను మాట్లాడి వారిని రెచ్చగొట్టి మనలా భౌతికంగా ఏకం చేస్తాం. దాన్ని బట్టి లోక స్నేహం, లోకస్తులు ఇలా ఉంటారు, అతను సేవకుడని ఎవరు అంటారు. ఎందుకంటే లోకస్తులు ఇలా ఉంటారు, ఇలాంటి మాటలు చెప్తారు. లోకస్తుల దగ్గరికి పోతే ఏం చెప్తారు? ఇయే చెప్తారు. కాబట్టి లోకస్తులతో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. లోకస్తులకు ఏం తెలియదంటే గ్రహింపడదు, దేవుని గురించిన సత్య వాక్యముల గురించినటువంటి వివేచన ఉండదు. అందుకని మనం లోకస్తులతో ఉన్నప్పుడు మన పరిస్థితులు, మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లా లోకస్తులతో కలిసి లోక సంబంధమైన ముచ్చట్లు పాపం కాదనుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి వారిని, లోకంతో స్నేహించే వారిని వ్యభిచారిణులారా. మొదటి తలంపులోనేమో శరీరానుసారమైన పాపం, రెండవ తలంపులోనేమో అంతరంగంలో పాపం, మూడవ తలంపులేమో మన మాట ద్వారా వచ్చే పాపం. ఇది కూడా వాళ్ళైనా ఒకటే, రెండో వాళ్ళైనా ఒకటే, మూడో వాళ్ళైనా ఒకటే. మొదట శరీరానుసారమైనది పాపమే, రెండవది ఆంతరంలో జరిగేది పాపమే, మూడవది ముచ్చట్ల ద్వారా వచ్చేది పాపమే. ఈ మూడింటిని ఏమంటారు? వ్యభిచారిణులు అంటారు. చెప్పాలి దేవుని మాట. దేవుడు అక్కడ అంటా ఉన్నాడు. రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, 4వ తలంపులోనికి వెళ్దాం. రండి
ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమె పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలు ఆమె సహోదరి అయిన యోధా చూచియు తాను భయపడక విచారం చేయించు వచ్చుచున్నది. 9వ వచనం. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారం చేసిన ఆమె నిర్భయముగా విచారం చేసి దేశమును అపవిత్రపరచెను. ఇజ్రాయేల్ ఏం చేసిందంట? వ్యభిచారం చేసి. ఇజ్రాయేల్ చూసి దాని చెల్లెలైన యూదా ఏం చేసిందంట? వ్యభిచారం చేసి. ఏంటో వ్యభిచారం అంట? రాళ్ళతోనూ మొద్దులతోనూ వ్యభిచారం. రాళ్ళు మొద్దులు అంటే ఆనాడు ఏదైనా వనంలో చెట్టులు చాటుగా చేసుకున్న ఆదాము వ్యభిచారం. అంటే చెట్టును రాయిని చలనము లేని వాటిని ఆరాధించాలని ఇజ్రాయేలు వెళ్తా ఉంది. ఇజ్రాయేలు చూసి యూదా కూడా, అంటే ఇజ్రాయేల్ గోత్రంలో యూదా గోత్రం కూడా, యూదా కూడా ఏం చేస్తా ఉంది అంటే యూదా నాకు ఇష్టమైన వనము అన్నాడు. యూదా అంటే నువ్వే అనుకో, యూదా అంటే నేనే అనుకో, ఇజ్రాయేల్ అంటే మన పితరులు అనుకో. వారు చేసిన పాపాన్ని బట్టి వారి చెల్లెలైన మనం కూడా ఏం చేస్తా ఉన్నాం? పాపమునకు దాసమైపోతా ఉన్నాం. చెట్టు, పుట్ట, రాయి, రప్ప, మొద్దు, కొయ్య, నడవలేక నిలవలేక మోయవలసి వచ్చిన వాటిని ఆరాధిస్తూ ఏం చేస్తా ఉన్నా? వ్యభిచారం చేస్తా ఉన్నా. అంటే దేవుని వాక్యాన్ని బట్టి ఇప్పుడు విగ్రహారాధన అనేది ఏ పాపము? వ్యభిచారం కోసం తెలియకుండా చేస్తాం. మనకు తెలియకుండా మనం దారబంధం దగ్గర వామ భయంకరమైన పరిస్థితి, ఇక్కడ ఒక ఇనుము సూలు పెట్టుకుంటే దయ్యం రాదని ఒక ఇనుము సూలు వేస్తారు. ఇనుము అంటే దేవుని ప్రార్థనకు కూడా భయపడిన సైతాను చిన్న ఇనుపుక్కకు భయపడుతుంది, గారకంపకు భయపడుతుంది. ఇంకా ఏం కడతారు? బొమ్మలు, దిష్టి బొమ్మలు కడతారు, నిమ్మకాయలు కడతారు. ఇవన్నీ వాటికంటే దుష్టుడు చిన్న దిష్టి బొమ్మకు, నిమ్మకాయకు, దారపుట్టలకు, మెరగాయలకు భయపడేవాడు ఒక శక్తివంతుడా? జీవగల దేవుని నామం గొప్పదే. ఏది గొప్పది? జీవగల దేవుని మనిషి చెట్టు, పుట్ట, దారము, రాయి, రప్ప, కాళ్ళకు దారాలు, ఏళ్ళకు దారాలు, నడుము దారాలు, తాయితలు, అంతరాలు, ఇవి వీటి ద్వారా తాము వ్యభిచారం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దీన్ని బట్టి ఏమైపోతున్నారు? పాడైపోతా ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారం. దీని ద్వారా మనకి ఎన్నో నష్టాలు. అంటే దేవుని ఆయన అంటున్నాడు పరిత్యాగ పత్రిక ఇచ్చారంటున్నాడు. పరిత్యాగ పత్రిక అంటే విడాకులు. విడాకులు అంటే అర్థమైంది, ఇక నీకు నాకేమి సంబంధం లేదు అని. కనుక ప్రియులారా, మొదటి రకము శరీరానుసారమైన పాపం, 2 ఆత్మానుసారమైన పాపం, 4 ముచ్చట్లు పాపం, 4 విగ్రహారాధన పాపం. 5వదిగా చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము అదే 3వ అధ్యాయము 17వ వచనం నుండి. యెహోవా నామమును బట్టి మనుషులు యెరూషలేమున గుంపుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై నీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను ఇక్కడ చూడండి 17వ వచనంలో నుంచి మనం చదివాము. యెరూషలేము యెహోవా పేరు పెట్టెదరు, జనములన్నీ ఆయన
తమ దుష్ట మనసులతో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చారు. ఆ దినములో యూదా వంశస్థులు, ఇశ్రాయేలు వంశస్థులు ఆయన ఏమంటున్నాడంటే పైన 14వ వచనంలో భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రండి అంటున్నాడు. అంటే ఆయన అక్కడ అనేక దేశాలకు ఇజ్రాయెల్ ప్రజలు చెదిరిపోతూ వచ్చారు. చెదిరిపోయినటువంటి ప్రజలను ఆయన తిరిగి రమ్మని పిలుస్తా ఉన్నాడు. 24వ వచనం చూడండి. 24వ వచనం, ఆయనను మా బాల్యం నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుతున్నది. లజ్జాకరమైంది మింగేస్తుంది. ఇంట్లో ఏదైనా నష్టం జరిగితే ఈ నష్టము దేవుని వల్ల జరగదు. లజ్జాకరమైనవి మింగేస్తాయి. అందుకే రండి అక్కడ 25వ వచనం ఉందన్న. 25వ వచనం, సిగ్గునందిన వారై సాగిలపడదమునండి, మనం కనబడకుండా మన దేవుడైన యెహోవా మాట విని మనమును, మన పితరులను, మన బాల్యము నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. దీని యొక్క ఆంతర్యం ఏమిటంటే ప్రియులారా, ప్రాముఖ్యంగా దీని గురించి మనం చదవని లేఖనాలు మనకి అర్థం ఏంటంటే ఇతరుల మీద ఆధారపడుట. ఇతరుల మీద ఆధారపడుట అంటే దేవుని యొక్క ఇప్పుడు మనం ఉన్నాము వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, ఇది కూడా పాపం. వీళ్ళందరూ కూడా చెదిరిపోయారు, ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. వారు తిరిగి రావాలని చెప్పి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. తనేం చేశాడంటే తప్పైన కుమారుడు తన యొక్క సంపాదన మీద ఆధారపడ్డాడు. అంటే తనకున్న ధనం ద్వారా, సంపాదన కాదు, తనకున్న ఆస్తి మీద. నేనంటూ ఉన్నాను, నేను చాలా గొప్పవాని కుమారుడను, నాకంటూ ఆస్తి ఉంది అని దీని మీద ఆధారపడ్డాడు. ఆస్తి మీద ఆధారపడి తాను ఏం పని చేయకుండా దాని దుర్వ్యాపారం చేత సమస్తము నష్టపరుచుకున్నాడు. ధనాన్ని నమ్ముకొని నాశనం అయిపోయాడు. తిరిగి రమ్మని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యెహోషాపాతు ఇతరుల మీద, అంటే ఇతర రాజులకు వారి భౌతికంగా తన పిల్లలు ఇవ్వడమే కాకుండా, ఇవ్వడమే కాకుండా వారికి సహకరించటం, అంటే ఇతరులకు ఆధారపడటం, ఇతరుల మీద ఆధారపడటం, ఇతరులను ఆధారం చేసుకుని మీరు మాకు రక్షణ కల్పిస్తారు అంటే దేవుని మీద డిపెండ్ కాకుండా ఇతరుల మీద ఆధారపడటం కూడా ఏంటంటే వ్యభిచారం, పాపంతో సమానమే. అయితే మనకు ఎవరితో వ్యభిచారం, ఎవరితో భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మన భర్తతోనే మనము జీవించాలి, మన భార్యతోనే మనము జీవించాలి. అందుకే దేవుని వాక్యము అక్కడ మనకు సత్యము తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే ఆ మాట అంటే మనకు ఒక విషయము, మనము సృష్టించిన వాడు మనకేమవుతాడు, మనల్ని సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని దేవుని వాక్యం చదివిస్తాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త కాబట్టి ఆ భర్తను విడిచిపెట్టి వేరొకరితో కాపురం చేస్తే, వేరొకరితో శారీరకమైన సంబంధం పెట్టుకుంటే అదేమవుతుంది, వ్యభిచారం అవుతుంది. అంటే వేరొక పురుషుడు ఎవరు, భర్త విడిచిపెట్టి ఇంకో పురుషుడు ఎవరు, సాతాను. మరొక పురుషుడు ఎవరు, సాతాను. అంటే దేవునికి మనను సృష్టించిన వాడు మనకు భర్త ఉండగా మనం పాపం చేస్తున్నామంటే ఇంకొక పురుషుడు ఎవరంటే వాడు సాతాను. వారితో కలిసిపోయినప్పుడు వాని ఆలోచనలు, వాని తలంపులు, వాని క్రమం మన జీవితంలో ఉండిపోతాం. కాబట్టి మనం వాటికి దూరంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం చదివిస్తాం. అయితే ఎలా ఉండాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి ప్రియులారా. మనము అపవాదిని ఎదిరించాలి, మనకి లోబడకూడదు. ఎప్పుడైతే లోబడతామో అది కూడా పాపమే అవుతుందని చెప్పి దేవుని వాక్యం చదివిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22. ప్రియులారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ప్రభువుకి ఎలా లోబడ్డారో అలాగే
సొంత పురుషులకు లోబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సొంత పురుషులు అంటే ఎవరు? మనకు సృష్టించిన వాడెవడు? దేవుడు. దేవునికి మనం ఖచ్చితంగా లోబడి ఉండవలసిన వారమై ఉన్నాం. మనకి ఇష్టానుసారమైన జీవితం జీవించి ఇదే పద్ధతి అనుకుంటే ప్రభు క్షమించే పరిస్థితి లేదు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. స్త్రీలారా అని ఇక్కడ సంబోధించాడు. అది ఆధ్యాత్మిక మాటగా మనం మలుచుకుంటే స్త్రీలారా అంటే సంఘము, స్త్రీ సంఘముగా ఉంది. అంటే ఇక్కడ స్త్రీలు అన్నారని నన్ను వదిలిపెట్టమో, జనాన్ని వదిలిపెట్టమో, వయసు వదిలిపెట్టమో కాదు. స్త్రీలారా అంటే సంఘమా అని అంటారు. అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంట? ప్రభువునకు వలె మీ సొంత పురుషులు. మన సొంత పురుషుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయిన ఆయనకు నీవు లోబడి ఉండాలి. లోబడి ఉండాలి అంటున్నాడు. అంతే. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు ఏమైనాడు? శిరస్సు అయినాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడు అయినాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ఇది స్త్రీ సంఘమునకు, భార్య భర్తలకు దేవుడు విధించిన కట్టడ. 31వ వచనం ఏముంటుందో చూడండి. 31వ వచనంలో అక్కడ ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమవుదురు. ఈ మర్మం గొప్పదట. ఈ మర్మము గొప్పదట. చాలా మంది అనుకుంటారు తల్లిదండ్రులైన వారు వాడికి కొత్తగా పెళ్లి చేశాను, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు సాగి పెద్ద చేశాను, వాడు ఇప్పుడు నన్ను వదిలిపెట్టి తన భార్యను హత్తుకొని నన్ను పట్టించుకోవట్లేదు. ఇది మర్మం. నువ్వు 9 నెలలు అన్నావు, ఇక జీవితకాలం అంతా 5 సంవత్సరాలు సాగిన జీవితకాలం అంతా ఆమెతో ఏకమై జీవించవలసినటువంటి పరిస్థితి. జగత్ పునాదులు వేయబడక మునిపే దేవుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డను తీయలేదు. భార్యనుగా భర్తలుగా చేశాడు. భార్య భర్తల బంధం అనేది చాలా గొప్పది అని తల్లిదండ్రులు విడిచిపెట్టమనేది ప్రభు. ఆయన కూడా తల్లిని ప్రేమించాడు, దగ్గరికి తీసుకున్నాడు. తన చివరి దినాల్లో తన శిష్యుడైనటువంటి నమ్మకమైన శిష్యుడికి అప్పగించాడు. కానీ ఈ మాట తప్పు. వారిద్దరు బాగున్నారు, మమ్మల్ని ప్రేమించడం లేదనే మనసు తప్పు. చాలా కాలం భార్య భర్తల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి తల్లిదండ్రులు కూడా చూస్తారు. ఎందుకంటే ఈమె ఎవరో కొత్తగా వచ్చింది, ఇప్పుడు వచ్చి ఏదో మందులు వేసింది, వీరిద్దరు ఒకటైపోయినారు అనుకుంటారు. ఇది దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక తప్ప మరొకటేమి. తల్లి కన్నా బిడ్డో ఏ తండ్రి కన్నా బిడ్డో వారిద్దరు ఒకసారి వారి మనసులు ఏకమై ఒకరిగా జీవిస్తారు. దాన్ని భార్య భర్తల బంధం అంటారు. ఈ బంధము గొప్పది. ఈ బంధానికి ఉన్న విలువ ఏ ఒక్కరి దగ్గర ఉండదు. ఒకవేళ స్త్రీని వేరే పురుషుడు ఆశిస్తే వాడు కేవలం తన శరీర వాంఛ తీర్చుకోవడానికి మాత్రమే ఆశిస్తాడు. పురుషుడు ఇంకొక స్త్రీని ఆశిస్తే ఆ పురుషుడు కూడా కేవలం ఆమె ద్వారా తన వాంఛ తీర్చుకోవాలని ఆశపడతాడు. ఆమె కూడా ఇతరుల చేతతో వాంఛ తీర్చుకోవాలని ఆశపడతాడే కానీ భార్యాభర్తలకు ఉన్న బంధం వారి మధ్య ఎన్నటికీ ఉండదు. ఇది నిజమైన ప్రేమ. అందుకే మన భర్త ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనకు మాత్రమే మనము లోబడి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చూడండి పిల్లలు. అపవాదికి చోటేకుడి, దొంగిలించు వాడికి దొంగిలింక, అక్కడ గలవాడికి పంచిపెట్టుడి, మంచి పని చేయించు కష్టపడవలను. అక్కడ ఏమంటున్నాడు? అపవాదికి చోటు ఇవ్వకుడి. ఇప్పుడు ఎవరికి చోటు ఇవ్వాలి? సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి. అపవాదికి ఎంత మాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. ఇది పాపం. ఇప్పుడు ఏ రకమైన పాపంలో ఉన్నావు? దేవుడు మనం పరీక్షించుకోమని చెప్పాడు. కొరింథీ సంఘములకు రాసిన మొదటి పత్రిక 28వ వచనంలో మనం కొన్ని మన ఎదురు తీసుకొచ్చాడు. మనం ఒకవేళ దేవుని మోసం చేస్తే మనం దేవుని అంత నుంచి తప్పించుకోలేము. మొదటి తరపులో ఆయన భౌతిక సంబంధమైన శరీరానుసారమైన పాపముల గురించి, వ్యభిచారం గురించి హెచ్చరించాడు. ఒకవేళ అలాంటి శరీర సంబంధమైన వ్యభిచారాలు ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ ఒప్పుకొని క్షమించమని వేడుకొని ప్రభుకు సాగిలపడి ఆయన వల్ల చేయవేయండి.
ఇక మీదట అలాంటివి చేయనని చెప్పండి ప్రభుత్వం. లేదు, రెండవది, ఇతరులను చూసినప్పుడు నీకు వాంఛ కలిగి నీ నేత్రం ద్వారా నీ అంతరంగంలో పాపం జరుగుతుందా, అది కూడా వ్యభిచారమే. దాని నుంచి కూడా ప్రభా యోబులాగా నా కనులతో నేను నిబంధన చేసుకుంటున్నాను, ఇక మీద నాకు అలాంటి పరిస్థితి రానివ్వను ప్రభా, నిబంధన చేసుకోండి. మూడవదిగా ఆ యొక్క వ్యభిచారం లోకముతో స్నేహం, లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధమైన వ్యవహారం, లోక సంబంధమైన ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఆలోచనల గురించి మాట్లాడుకోవడం, ఇది కూడా వ్యభిచారంలో అంటున్నాడు యాకోబు 4:4. ఇది కూడా మనకెంతో ఆధ్యాత్మిక స్థితికి నష్టాన్ని కలిగిస్తుంది, ఇది కూడా వ్యభిచారమే. అలాంటి స్థితి ఉంటే ఇప్పటికైనా మార్చుకొని ప్రభువులో చేయవేయండి. లేదు, విగ్రహారాధన అనే పాపం, తిథులు, నక్షత్రాలు, సమయాలు, రోజులు పాటిస్తున్నామా? నల్లదారాలు, తెల్లదారాలు, నిమ్మకాయలు, దిష్టి బొమ్మలు, గారకంపలు, ఇంకా చాటలు, చీపుర్లు, ఇంకా వాకిట్లో ఎరుపు సువలు, ఇలాంటి నామకార్థమైనటువంటి పరిస్థితి చేస్తున్నామా? అది కూడా ప్రమాదమే. దాని నుంచి విడిపించుకోమంటున్నాడు. లోక సంబంధమైన విగ్రహారాధన, చెక్క, మొద్దు, కొయ్య, బొమ్మలను ఆరాధిస్తున్నామేమో, వాటి నుంచి దూరం కండి. లేదా మనుషులను ఆరాధిస్తున్నామేమో, ఇతరుల మీద ఆధారపడుతున్నామేమో. మా సేవకుడు అంటే మాకు దేవుడు లాంటి అంటున్నామేమో, మాకు ఆ సేవకుడు అంటే ఆయన దేవుడే సేవకులాగా చూస్తూ ఉన్నారేమో. లేదా ఇంకొక వ్యక్తిగతమైనటువంటి ఆరాధన ఉందేమో, ఆ వ్యక్తే నాకు దేవుడు, ఆ వ్యక్తే నాకు విగ్రహం లాగా అయిపోయామేమో. వదిలించుకోండి, చాలా ప్రమాదం. మనుషులు ఏం చేయలేరు, దేవుడు సమస్తం చేయగలడు. ఒక్కసారి దేవుడు గణవంతో మాట్లాడాడు, వాడు బాగా సంపాదించుకున్నాడు, కూడబెట్టుకున్నాడు, ఇంట్లో దాచుకున్నాడు, తమ కొట్లు నింపుకున్నాడు. తనకు ఆలోచన వచ్చింది, నా ప్రాణమా చాలా కాలం సరిపోయేటువంటి ధనం ఉంది, తిని తాగు సుఖించమన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి వెరివాడ అంటే ఇంగ్లీష్లో ఫూల్ అని అర్థం. అరే ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు? ప్రేతలు పాతాలను బంధించడానికి అడుగుతున్నారు. నువ్వు సంపాదించినవన్నీ ఏమైపోతాయి. కాబట్టి ఇతరుల మీద ఆధారపడకూడదు. మనకు సృష్టించిన వాడు మనకు భర్తయినాడు కాబట్టి ఆయనకే లోబడి ఉండాలి. మనల్ని సృష్టించిన భర్తను మర్చిపోయి వేరొకరిని చేరకూడదని చెప్పి అపవాదికి లోబడి అపవాదిని ఎదిరించండి అని చెప్పి దేవుని వాక్యం చదివిస్తారు. అలా ఎదిరించే మనసు ఉంటే ప్రభువుగా చేయలేరు. లేని ప్రభా నేను పాపిని, నా పాపంలో ఉంటా, నాకు నరకమే చాలు అని చెప్పి సర్దుకోండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగించి నరకానికి అప్పగిస్తుంది. మారు మనసు లేకపోతే ఎంత పాపం వచ్చింది. మనం వ్యక్తిగతంగా ఎవరైనా ఒక స్త్రీ పాపం చేస్తే తన భర్తను మోసం చేస్తుంది, దుర్మార్గురాలు అంటారు. అలాగే నీ సృష్టికర్త, నీ భర్త అయిన దేవుని మోసం చేస్తే నీకు అదే పేరు దేవదూతలు పెడతారు. మోసగాళ్ళు అంటే మొదటి లైన్లో మనమే ఉంటాం, సృష్టికర్తను మోసపరిచిన వారం అవుతాం. కాబట్టి పరీక్షించుకొని ప్రభువులో చేయవలసిందిగా నా పూర్వకంగా ఆహ్వానిస్తుంది. ప్రార్థన చేసుకొని ప్రభువులో చేయవచ్చు.